సంపాదించినా ఏ మూట కట్టుకున్నావు? ఫ్రీడమే ఉంది కదా, బట్టి సాధించాలి. ఏదైనా పోలీస్ కేసులు లేవా? సంవత్సరం జైలు ఉంటాడు, ఆయన బయటకు వస్తాడు. తల్లిదండ్రులు ఒక మాట అంటే పడతారా? వాడిని చంపాలి. చచ్చిపోతే ఏమొచ్చింది? ఎందుకు మీ అమ్మ మీ నాయన కోసం చేయరు? యూట్యూబర్ కోమలి చనిపోయింది కదా, దాని గురించి ఏమంటారు? సూసైడ్ చేసుకుందండి. ఏమో మరి ఎందుకు చచ్చిపోయిందా అంటే, మరి ఆ పిల్లకు అన్నం ఎక్కువైందో తక్కువైందో తెలియదు కదా. చచ్చిపోతే ఏమొచ్చింది? ఇప్పుడు బతుకున్నాను వాని మీద చెడ్డ పేరే కదా, సావడం ఎందుకు? బట్టి సాధించాలి. ఏదైనా అన్నిటికీ అంటే ఒకసారి పోయి చూసేద్దాం అనుకున్నట్టు, చచ్చిపోతే ఎట్లుంటదని. పరలోకం పోతానా, నరకానికి పోతానా, స్వర్గానికి పోతానని ఎందుకు? మీ అమ్మ మీ నాయన నేను చచ్చిపోమానే అమ్మ అన్నది, అంత చదివిచ్చి నేను అదంతా చేసింది దేనికి? చచ్చిపోవడం వల్ల ఏం ఉపయోగం వచ్చింది? ఏం సంపాదించినా ఏ మూట కట్టుకున్నావు? ఎందుకు ఆ సావు? అంత బాధ ఏమొచ్చింది? మోసం చేస్తా అంటే చెప్పు తీసుకొని పైనుంచి తీసుకొచ్చి పండ్లని పట పట రాలగొట్టాలి. అన్ను నన్ను పెళ్లి చేసుకుంటాను ఎందుకు చేసుకోలేదు లంజగొడక అని అడగాలి. దేనికి? వాని కోసం ఎందుకు సావాలి? వాడిని చంపాలి. అది గొప్పతనము. అలవాటుగా ఇప్పుడు చంపి డ్రమ్ములలో పెట్టేది, కుక్కర్లో పెట్టేది. ఇప్పుడు నీకు చచ్చిపోవాలంటే ఎంతో ధైర్యం కావాలి. అదే వాళ్ళ అమ్మనే మాట్లాడేది ఉంటుంది. పోలీస్ కేసులు లేవా? కోర్టులు లేవా? ఓడద్దన్నాడు పోతా అంటే. మనం బదనాం కావద్దు, అవతలను బదనాం చెయ్యొద్దు. ఇప్పుడు నువ్వు చస్తేవి సచ్చి ఎక్కడో పోతే మీ అమ్మ మీ నాయనకు బాధనేనాయి, ఉన్నోనికి వారికి బాధనేనాయి. అంత కష్టం ఏమొచ్చింది నీకు? మోసం చేసిండు అంటే ఒక చేతితోటి అన్ని కావు కదా, ఇద్దరు చేతులు కలిసినాయి. సరే వాడి మా ఫ్రెండ్ అంటుండు, నువ్వేం లవర్ అంటివి. మరి మీ నీకు అమ్మ నాయన ఉండే, వాళ్ళకు ఉన్నారేమో కూర్చోటి మాట్లాడేది ఉంటివి. అంటే అమ్మ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, అతని కోసం యూట్యూబ్ కూడా మొత్తం చేయకుండా ఆపేసి ఎందుకు? మీ అమ్మ మీ నాయన కోసం చేయరు? మీ అమ్మ మీ నాయన కోసం చేయమంటే చేస్తారా? గీడున్న గిన్నె తీసి గాడ పెట్టా అంటే అమ్మమ్మ అంటారు ఇంట్లో ఆడపిల్లలు. అదే ఒకడో లఫుట్ గారి కోసం ప్రేమించిండు, అది చేసిండు ఇది చేసిండు అని చెప్పేసి ఇవాళ నీ అమ్మ కడుపులో మన పోసుకొని నువ్వే చచ్చిపోయినావు. ఎవరైతే సావలే కదా, వాడు బాగానే ఉంటాడు. తిప్పి కొడితే వారం రోజుల్లో లేకపోతే 2 నెలల్లో సంవత్సరం జైలు ఉంటాడు, ఆయన బయటకు వస్తాడు. ఆగమైంది నువ్వే కదా. ఎవడు ఆగం కాలేదు, ఎవడు ఇబ్బంది పడాడు. కుటుండే వాని కోసం నువ్వేనమ్మా మానేసేది? నీ అమ్మ కోసం ఒక పూట అన్నం మానేస్తావా? పోనీ ఆ తల్లిదండ్రులు ఒక మాట అంటే పడతారా? ఓమ్మో నన్ను మా అమ్మిట్ట అనేది నన్ను అనేది. అదే ఇప్పుడు లవర్లు కానీ చేసుకున్నాడు కానీ ఉంచుకున్నాడు కానీ ఏడుకడికి బద్దలు వాళ్ళకి పెట్టినా కానీ బాగానే ఉంటది. అది బాగానే అనిపిస్తుంది. ఏం చెప్తారు మరి? రీసెంట్ గా యూత్ ఇట్లాంటి అట్రాక్షన్ కానీ లవ్ కానీ ఇట్లా వెళ్ళి సూసైడ్ చేసుకోవడం దేనికి ఆ లవ్ చెప్పు? ఇప్పుడు నీకు ప్రేమించే అన్న ఉన్నప్పుడు ధైర్యము అమ్మనాయనకు చెప్పనిక లేదా? లేకపోతే లవ్ చేస్తాం చెప్పనిక లేదా? మీకు ఫ్రీడమే ఉంది కదా, ఆ ఫ్రీడమ్ ఆనే వాడు. సామానికి ఎంత ధైర్యం కావాలి? సావాలంటే చాలా ధైర్యం కావాలి. నాకు భయం కదా సావాలంటే, నేను ఎప్పుడు చచ్చిపోను. నిజంగా సావంటే చాలా భయం. ఎందుకు? దేవుడు నీకు అన్నం ఇచ్చిండు, కాలు చేతులు లేని వాళ్ళు చూడు ఎట్లా ఉన్నారు బతకాలని. గుడ్డి వాళ్ళు చూడు, చేతులు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, వాళ్ళు ఎందుకు బతుకుతున్నారు? వాళ్ళు సావలేకనా? నీకు అందం ఉంది, తెలివి ఉంది, చదువు ఉంది, ఈ అమ్మ వీడైంది అని చెప్పేసి అందుకొని పళ్ళని రాళ్ళగొట్టి చేతిలో పోసి లాంజవరకు ఇట్లా చేసినామని అను. సావుడేంది? సావుడు ఒక్కడే పరిష్కారం అంటే ఇక అప్పులు ఉన్నోడు చేస్తాడు, ఆయాసం ఉన్నోడు చేస్తాడు. ఈ హాస్పిటల్లో అవసరం లేదు. మరి అప్పులు ఉన్నారు సావడా? టార్చర్ పెడుతున్నాను, ఆయాసం ఉన్నాడు హాస్పిటల్